ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్నా, మిమ్మల్ని కాదు. అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. ఇవి వెలగపూడి సభలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు. ఆయన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలు సభ ఆశాంతం ముగిసే వరకు అక్కడ లేకుండా మధ్యలోనే వెళ్ళిపోవడంతో ఆయన అసహనానికి గురై చేసిన వ్యాఖ్యలు ఇవి. మనతో పాటు మాట్లాడేందుకు ప్రస్తుతం కారుమూరి వెంకట్ వైఎస్ఆర్సీపీ నేత మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, చూస్తున్నారా ఈ వ్యాఖ్యల్ని? అంటే పండగ పూట అక్కడికి వచ్చిన ప్రజలు, వారికి వేరే ఏ కారణమైనా ఉండొచ్చు, సభను వినటం వినకపోవటం అనేది వాళ్ళ ఆసక్తికి సంబంధించిన విషయం కదా. బడుగు బలహీనుల ఆలోచన ఇంతవరకే ఉంటుందని సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యానించడాన్ని ఎట్లా చూడాలి? చాలా దారుణం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అంటే కులాలకి మతాలకి అతీతంగా అందరినీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు, అందరినీ గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యతని 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు 4/20/2025 వస్తే 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి వయసు. ఎంత పెద్ద ఏజ్ లో ఉండి ఈ విధంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు వినరు, వాళ్ళ ఆలోచన విధానం చాలా తప్పుగా ఉంటుందని చెప్పి మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారి బుద్ధి ఎలాంటిదో మరొకసారి బయట పెట్టడం చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే మీరు 2014 నుంచి 2019 మధ్య దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. అలానే నాయి బ్రాహ్మణులు వాళ్ళ సమస్యలకు సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్తే బీసీలు మీ తోకలు కత్తరిస్తా తమాషాలుగా ఉందా అని చెప్పి వాళ్ళ మీద ఎగిరిపడినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు చూస్తే అసలు ఈ మీటింగ్ కి వాళ్ళు ఏమైనా స్వచ్ఛందంగా వచ్చారా? పాయింట్ నెంబర్ 1, మీరు బస్సులు పెట్టి తరలిస్తే వచ్చారు. మీరు మరి బస్సులు పెట్టి తరలిస్తే వచ్చినటువంటి జనం మీరు అయిపోయిన దాకా కూర్చోవాలి అని అంటే అదేమన్నా రూల్? వాళ్ళు కూర్చోవాలనేది ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వెళ్ళిపోతారు. దాన్ని మీ ఆలోచన విధానం మారదు. అసలు ముందు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మీరు P4 అంటే ఏంది అసలు? P4 ప్రజలకు ఏమైనా అర్థమయ్యేటటువంటిదా? మీరు సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు P4 అంటే ఏంటి? ఒక P అంటే పేద ప్రజల్ని, ఇంకో P అంటే ప్రైవేటు వ్యక్తులకి, ఇంకో P అంటే పబ్లిక్ గానే, ఇంకో P ప్రభుత్వం అప్పచెవటం. అంటే పేద ప్రజల్ని ఏదైతే ప్రైవేటు వ్యక్తులకి పబ్లిక్ గానే ప్రభుత్వం అప్పచెప్పే కార్యక్రమం. దాంట్లో ప్రజలు ఉండమంటే ఎక్కడ ఉంటారు? మీరేమన్నా మీరు ఇచ్చినటువంటి హామీలని ప్రజలకు నెరవేర్చి మీరు ఒక మంచి ముఖ్యమంత్రిగా నిజంగా తెచ్చుకుంటే ప్రజలు మీ ప్రసంగాన్ని వింటారు. మీరు లేచిన దగ్గర నుంచి ఆత్మస్తుతి, పరనింద, అవతలాల మీద నెట్టడం, లేదంటే ఏది పడితే అది మాట్లాడటం. దానికి జనం వెళ్ళిపోతే జనం మీద అరుస్తా మీ బుద్ధి మారదు. ముందు మీ బుద్ధి మార్చుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి వ్యాఖ్యానాలు ఏంటి? మొన్న కూడా అంతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓటు వేసిన వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించొద్దు అని చెప్పి సాక్షాత్తు మీరే మాట్లాడారు. అంటే ముందు మీ బుద్ధి మార్చుకోండి. ఇప్పుడు మీ బుద్ధి మార్చుకుంటే ఖచ్చితంగా అవతల ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలా ట్రీట్ చేయాలో అర్థం అవుతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన దాని మీద వాళ్ళ మీద మీ సభ ట్రప్లాప్ అయింది, దానికి సంబంధించి వాళ్ళ మీద చిరుబుడులాడితే ఎట్లా? వాళ్ళ మీద చిరుబుడులాడి వాళ్ళ ఆలోచన విధానం మారదు. ఎవరు ఆలోచన విధానం మారదు? మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు అలా ఆలోచన విధానం మారలేదని అంటారా? ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం తెలిసి కూడా ఈసారి నెరవేరుస్తాడేమోలే, చివరి 3 సార్లు చేసినా చేయలేదు, ఈసారి లాస్ట్ అవకాశం అంటున్నాడు కదా అని చెప్పి వాళ్ళు ఓటేస్తే వాళ్ళని ఈరోజు నువ్వు అవహేళనగా, అక్కడికి వచ్చిన అందరూ మహిళలు, బీసీలకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళల్ని మీ బుద్ధి మారదు అని అంటే ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు. ఇట్లాంటి వ్యాఖ్యలకు ముందు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేయాలి. ఎందుకంటే నీకు అంత చులకనా? అంటే బడుగు బలహీన వర్గాలన్నా లేదంటే దళితులన్నా నీకు అంత చులకన అయిపోయారా చంద్రబాబు నాయుడు గారు? సో వాళ్ళని రాజకీయంగా ఓట్ల కోసం వాడుకుంటావు. ఈ రోజు నీ మీటింగ్ కి ఉండకుండా ఏదో వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళ మీద ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం ఏంటి? చాలా తప్పండి ఇది. చంద్రబాబు నాయుడు గారు తరోసారి తన వక్ర బుద్ధి ఎలాంటిది అనేది మరోసారి నిరూపించుకున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు.
వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్న మిమ్మల్ని కాదు, అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. ఇలా వెలగపూడి వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించిన P4 లాంచింగ్ సభ అట్టర్ ఫ్లాప్ గా అయ్యింది. ప్రారంభ సభకు బస్సుల్లో జనాల్ని రప్పించారు టీడీపీ నాయకులు. అయితే మీటింగ్ జరుగుతూ ఉండగానే మధ్యలోనే వెళ్లిపోయారు జనం. సమావేశం మధ్యలోనే ప్రజలు వెళ్లిపోవడంతో చంద్రబాబుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బడుగు బలహీన వర్గాలను అవమానిస్తూ మాట్లాడారు ఆయన. వారి ఆలోచనలు మారవని, ఆ పూట వరకే ఉంటాయన్నారు చంద్రబాబు. మీటింగ్కు వచ్చామా, మా పని అయిపోయిందా అనుకుంటారంటూ ప్రజల్నే తప్పుపట్టారు చంద్రబాబు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల బడుగు బలహీన వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది, చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్న మిమ్మల్ని కాదు, అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు.